హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి వీడియోలో స్పెషల్ కొబ్బరి లడ్డు అండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో వితిన్ 10 మినిట్స్లో తయారు చేసుకునే స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసాను ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టుకుని మొత్తం ముక్కలన్నీ కూడా ఈ విధంగా తీసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేయాలి. బ్రౌన్ కలర్లో ఉన్న పార్ట్ అంతా కూడా మనం పీలర్ సాయంతో పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ కూడా నేను ఇదే విధంగా పీల్ ఆఫ్ చేసుకుంటాను. అలాగే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం హార్డ్గా ఉంటుంది. నెమ్మదిగా మొత్తం అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కడ స్కిన్ అన్నది ఉండకుండా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకుంటాను. అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పీసెస్ లేకుండా. ఏమన్నా పీసెస్ ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక్క పీస్ కూడా లేదు. ఏమన్నా పీసెస్ ఉంటే మటుకు రిమూవ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కొలుచుకుని వేసుకుంటున్నాను అనమాట. నాకైతే 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది. ఈ 2 కప్పుల కొబ్బరి తురుముని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ మాడకుండా పచ్చివాసన అంతా పోయి డ్రై అయ్యే వరకు, ఇందులో తేమంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ టైంలో నేను కొంచెం కొబ్బరి పొడి అన్నది కొంచెం పక్కగా తీసి పెట్టుకుంటున్నాను. అది లాస్ట్లో చెప్తాను. చూడండి, ఇలా ఫ్రై అయిన కొబ్బరి పొడిలో 1 కప్పు పాలు అన్నది యాడ్ చేసుకున్నాను. ఈ పాలు కొబ్బరి పొడి బాగా ఉడకాలన్నమాట. మనం ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇక్కడ చూడండి, ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ దగ్గరికి అయిపోయింది. చూడండి, డ్రై అవ్వింది. ఈ టైంలో మనం 2 కప్పులు కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, కొబ్బరి తురుము తీసుకున్నాం. 1 కప్ పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి కూడా మీరు తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పంచదార అంతా కరిగి ఇక్కడ మనకి కొబ్బరి పంచదార కలిపి ఉడుకుతుందన్నమాట. బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలో మనం కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అన్నది వేసుకుని ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇలా దగ్గరికి వస్తున్న సమయంలో నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుని అలాగే ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిపోకూడదండి, బాగా గట్టిగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉండగానే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం కొంచెం తీసుకుంటూ కాలుతుంది చూసుకుంటూ రౌండ్గా మనకి నచ్చిన షేప్స్లో, ఓవెల్ షేప్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మనం పక్కకు పెట్టుకున్న కొబ్బరి పొడిలో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అన్నది ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్వీట్ అన్నది రిచ్ లుక్ ఉంటుంది. బయట స్వీట్ హోమ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇలా మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ స్వీట్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. మరీ చల్లారి వరకు వెయిట్ చేస్తే గట్టిపడిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను డిష్ అవుట్ చేసుకున్నాను. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొబ్బరి లడ్డు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా మర్చిపోకండి ఫ్రెండ్స్.